వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయాట. కీర్తన, ఏం ఆలోచించావమ్మా? సమాధానం ఏమన్నా దగ్గరగా అనిపిస్తున్నదా? చిరంజీవి ఆడవేషంలో నటించిన చిత్రం ఏ దొంగ మొగుడు, బి జేబు దొంగ, సి చంటబ్బాయ్, డి ఖైదీ నెంబర్ 786. సినిమాలు చూస్తావమ్మా నువ్వు కీర్తన? సినిమాలు చూస్తుంటావా? ఎక్కువగా కాదు, అంటే ఈ మధ్య ఎక్కువ అయ్యింది. ఈ మధ్యన ఏ అన్నా సి అన్నా లైఫ్ లైన్. ఏమ్మా లైఫ్ లైన్ పడతావా? చింతామణి 50-50 లైఫ్ లైన్ వాడాలనుకుంటుంది కీర్తన. అది వాడి ఆ సౌలభ్యం కలగజేయి కీర్తనకు. అది కీర్తన, నీ అనుమానమే నిజమైంది. 2 తప్పు సమాధానాలు తీసేస్తే మిగిలినవి ఏ దొంగ మొగుడు, సి చంటబ్బాయి. ఈ రెండింటిలో ఏది సరైన సమాధానం? ఏ దొంగ మొగుడు, సి చంటబ్బాయి. చంటబ్బాయి. సి చంటబ్బాయి అడగమంటావా? అడుగు. చింతామణి, సి చంటబ్బాయి సరైన సమాధానమా? సరైన సమాధానం. చింతామణి, మరి నువ్వు అడిగే తర్వాత ప్రశ్న ఏమిటి? ప్రస్తుతం సంస్కృతంలో లభిస్తున్నటువంటి అతి ప్రాచీన గ్రంథం ఏది? ఏ భగవద్గీత, బి మహాభారతం, సి అథర్వణ వేదం, డి ఋగ్వేదం. ప్రస్తుతం సంస్కృతంలో లభిస్తున్నటువంటి అతి ప్రాచీన గ్రంథం ఏది? ఏ భగవద్గీత, బి మహాభారతం, సి అథర్వణ వేదం, డి ఋగ్వేదం. అథర్వణ వేదం అనుకుంటా. ఏమ్మా? అథర్వణ వేదం అనుకుంటా. అథర్వణ వేదం అడగను చింతమండి. అడగండి. చింతామణి, ప్రస్తుతం సంస్కృతంలో లభిస్తున్న అతి ప్రాచీన గ్రంథం ఏమిటి అంటే సి అథర్వణ వేదం అని చెప్తున్నది కీర్తన. తప్పు సమాధానం. మరి సరైన సమాధానం ఏమిటి? డి ఋగ్వేదం సరైన సమాధానం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు. వీటిలో అతి ప్రాచీనమైంది ఋగ్వేదం. బహుశా ఈ విషయం మీద నీకు అంతగా పరిచయం లేకపోవచ్చు కదా, నువ్వు చదువుకుంటున్న చదువుకు కానీ. వెరీ గుడ్. ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు. తెలుసుకుంటే మంచిది. ముందైనా మన ఈ పురాణాలు వీటి గురించి పూర్తిగా కాకపోయినా కొంత తెలుసుకుంటే మంచిది. ఏమైనప్పటికీ కూడా నువ్వు చెప్పిన అన్ని ప్రశ్నలకు కూడా చక్కగా చెప్పావు సమాధానాన్ని. తెలిసిన దానికి తెలిసినట్టుగా చెప్పావు, తెలియని దానికి ఆలోచించి చెప్పావు. ఒక దాంట్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నావు. ఏమైనప్పటికీ కీర్తన, చాలా చక్కగా నీ ప్రయత్నం మాత్రం చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. నువ్వు చెప్పినటువంటి సమాధానాలకి ఈ కార్యక్రమంలో నీకు లభిస్తున్నటువంటి ఈ పురస్కారాన్ని తీసుకొని దీన్ని సత్కార్యం కోసం ఉపయోగించాలి. మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ కీర్తన. బాగా చదువుకు. అది కీర్తన చక్కగా సమాధానాలు చెప్తుంది. కానీ వచ్చిన ప్రశ్న పాపం ఆ అమ్మాయికి ఎంతమాత్రం తగని ప్రశ్న. అది తను ఊహించి చెప్పగలిగే ప్రశ్న కూడా కాదది. అప్పటికీ ఊహించి చెప్పింది కానీ అది సఫలీకృతం కాలేదు. మంచిదమ్మా కీర్తన. తప్పకుండా నీకు శుభం జరగాలని నీకు ఆశిస్తున్నాను. మంచిది. తర్వాత ఈ భాగంలో మనతో పాల్గొని చింతామణి ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్న వారు భాను. రామ, భాను కూర్చోమ్మా. భాను అయినా నీ పేరు ఇంకా ఏమైనా ఉందా? భాను మౌనిక. భాను మౌనిక. బాగుంది. 2 పేర్లు కలిపి ఒక పేరుగా పెట్టారు. అందుకే నేను భాను. అంతవరకే. వెరీ గుడ్. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ ఇయర్ కదా? తెలుసు కదా నీకు
ఈ రూల్స్ అన్నీ తెలుసు కదా నీకు? తెలుసు. అడగనా మరి చింతామణి? ఓకే. చింతామణి భాను మౌనిక, కానీ అమ్మాయి భాను అనే పిలవమంటుంది. భాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మన రూల్స్ మొత్తం అమ్మాయికి తెలుసు. మరి నువ్వు అడిగే మొదటి ప్రశ్న ఏమిటి? సెల్ ఫోన్ని ఎలా డయల్ చేస్తారు? ఏ చిటికెన వేలుతో, బి బొటన వేలుతో, సి చూపుడు వేలుతో, డి సెల్ ఫోన్ స్టిక్తో. సెల్ ఫోన్ని ఎలా డయల్ చేస్తారు? బి సెల్ బి బొటన వేలుతో. బొటన వేలుతో. ఓకే, అడగనా చింతామణి? చింతామణి సెల్ ఫోన్ ఎలా డైల్ చేస్తారంటే బి బొటన వేలుతో అంటున్నారు భాను. మరి ఇది సరైన సమాధానమేనా? సరైన సమాధానం. బి బొటన వేలుతో ఇట్లా డైల్ చేస్తారు. వెరీ గుడ్, చాలా చక్కగా మంచి సమాధానం చెప్పావు. నేనైతే చెప్పగలిగేవాడిని కాదు, చాలాసేపు ఆలోచించేవాడిని దీనికోసమని. బాగుందమ్మా. భాను మౌనికకు లేక భానుకు తర్వాత ప్రశ్న అడిగే లోపల మనం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం.